హలో అండి. ఈ వీడియోలో మీ అందరికీ 2 టైప్స్ ఆఫ్ చికెన్ వెరైటీ రెసిపీస్‌ని చూపించబోతున్నాను. ఫస్ట్ రెసిపీ కేఎఫ్‌సి చికెన్ రెసిపీని చూపించబోతున్నాను. కేఎఫ్‌సి పై లేయర్ క్రిస్పీగా, లోపల చికెన్ సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంట్లోనే కేఎఫ్‌సి చికెన్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ ఒక బౌల్లోకి చికెన్ ములగడానికి సరిపడే వాటర్‌ని తీసుకోండి. దాంట్లో 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్లో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేయండి. నేను ఈ కేఎఫ్సి చికెన్ రెసిపీ కోసం 6 చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. కాబట్టి 6 లెగ్ పీసెస్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ని క్లారిటీగా చెప్తాను, ఫుల్ వీడియో చూసేయండి. సాల్ట్ వాటర్లో చికెన్ వేసిన తర్వాత ½ అన్ అవర్ అలా వదిలేసేయండి. ఇలా ½ అన్ అవర్ పాటు చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టడం వల్ల చికెన్ ఫ్రై చేసిన తర్వాత పర్ఫెక్ట్గా, సాఫ్ట్గా, జ్యూసీగా వస్తుంది. ½ అన్ అవర్ తర్వాత సాల్ట్ వాటర్ నుంచి చికెన్ని సపరేట్ చేసి బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, బ్లాక్ పెప్పర్ పౌడర్ ½ టీ స్పూన్. దీంట్లోనే మీ టేస్ట్కి తగినంత కారం వేయండి. నేను చేస్తున్న క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి 1 టీ స్పూన్ సాల్ట్ని వేయండి. ఆల్రెడీ మనం చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టాం కాబట్టి ఎక్కువ సాల్ట్ వేయాల్సిన అవసరమే లేదు. 1 టీ స్పూన్ సాల్ట్ని వేయండి, సరిపోతుంది. దీంట్లోనే వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ మిక్స్డ్ హెర్బ్స్. మిక్స్డ్ హెర్బ్స్ వేయడం వల్ల కేఎఫ్సి చికెన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ½ కప్ పెరుగుని కూడా వేసి, పెరుగు వేసిన తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. చికెన్ లెగ్ పీసెస్కి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 4 అవర్స్ అలా వదిలేసేయండి. 4 అవర్స్ పాటు చికెన్ని మ్యారినేట్ చేయడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పర్ఫెక్ట్గా పడతాయి. మ్యారినేట్ చేసిన చికెన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 4 అవర్స్ అలా వదిలేసేయండి. 4 అవర్స్ తర్వాత మసాలా రాసి మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసి కొద్దిసేపు పక్కన పెట్టండి. ఈలోపు మనం కేఎఫ్సి పై లేయర్ కోసం పిండి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకోండి. దాంట్లో 2 కప్స్ మైదాని వేయండి. 2 కప్స్ మైదా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ½ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయండి. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల పై లేయర్ క్రిస్పీగా వస్తుంది. 1 స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేయండి. ½ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. కేఎఫ్సి పైన క్రిస్పీ లేయర్ కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి ఐస్ వాటర్ తీసుకొని రెడీగా ఉంచండి. మనం తీసుకున్న ఐస్ వాటర్, మ్యారినేట్ చేసిన చికెన్, ఇంకా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. ఇలా 3 పక్క పక్కన పెట్టిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీస్ని తీసుకొని పిండి బాగా పట్టించండి. చికెన్ లెగ్ పీస్కి పిండి బాగా పట్టించిన తర్వాత వెంటనే ఐస్ వాటర్లోకి వేయండి. ఐస్ వాటర్లో వేసిన వెంటనే జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే ఉంచాలి. వెంటనే తీసి మళ్ళీ పిండిలో వేయండి. ఇంకొకసారి పిండిని బాగా పట్టించండి. ఇలా 2 టైమ్స్ పిండిని పట్టించడం వల్ల చికెన్ లెగ్ పీస్ పై లేయర్ సూపర్ క్రిస్పీగా వస్తుంది. సెకండ్ టైం పిండిని బాగా పట్టించిన తర్వాత ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లెగ్ పీస్ పైన ఎక్స్ట్రా ఉండే పిండిని దులిపేసేయండి. ఇలా చేయడం వల్ల చూసారా లేయర్స్ కింద వచ్చినాయి కదా, పర్ఫెక్ట్గా కేఎఫ్సి లుక్ వస్తుంది. ఇంకా కేఎఫ్సి చికెన్ ఫ్రై చేయడం మాత్రమే మిగిలింది. ఇలా పిండి బాగా పట్టించిన తర్వాత వెంటనే వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లోకి వేయండి. ఇంకొక లెగ్ పీస్ని కూడా పిండిలో బాగా కోట్ చేసి వేయండి. ఇలా ఆయిల్లో పట్టేని లెగ్ పీసెస్ని వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 10 మినిట్స్ అలా వదిలేసేయండి, అస్సలు కదపొద్దు. కరెక్ట్గా 10 మినిట్స్ తర్వాత చికెన్ లెగ్ పీస్ని రెండో వైపుకి టర్న్ చేయండి. స్లోగా చికెన్ లెగ్ పీస్ని రెండో వైపుకి టర్న్ చేసి మరొక 10 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. చికెన్ పర్ఫెక్ట్గా లోపల వరకు కుక్ అవుతుంది. ఖచ్చితంగా చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అప్పుడే చికెన్ లోపల వరకు పర్ఫెక్ట్గా ఉడుకుతుందని గుర్తుపెట్టుకోండి. చికెన్ ఫ్రై అయిందో లేదో మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ ఉండే బబుల్స్ ఇలా స్లో అవుతాయి. ఇలా అయింది అంటే చికెన్ లోపల వరకు కొంచెం కూడా పచ్చిదనం లేకుండా పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం. ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి. వెంటనే ఆయిల్ నుండి సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కేఎఫ్సి చికెన్ రెసిపీ మీ అందరికీ నచ్చిందా? చికెన్ లాలీపాప్ ఇంట్లోనే సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో లాగా చికెన్ లాలీపాప్ రెసిపీని సాఫ్ట్గా, జ్యూసీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ చికెన్ లాలీపాప్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఈ రెసిపీని నేను 8 చికెన్ లెగ్ పీసెస్తో చేస్తున్నాను. అయితే ముందుగానే నేను
చికెన్ లెగ్ పీసెస్ని చికెన్ లాలీపాప్ షేప్స్లో కట్ చేయించి తీసుకున్నాను. ఈ రెసిపీ స్టార్ట్ చేసే 1 అవర్ ముందుగానే నేను చికెన్ని 1 అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టి తీసుకున్నాను. సాల్ట్ వాటర్లో చికెన్ని నానబెట్టడం వల్ల చికెన్ రెస్టారెంట్ స్టైల్లో లాగా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది కుక్ చేసిన తర్వాత. కాబట్టి ఖచ్చితంగా చికెన్ని సాల్ట్ వాటర్లో 1 అవర్ పాటు నానబెట్టి తీసుకోండి. 1 అవర్ చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ డార్క్ సోయా సాస్, 1 స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. మీరు చేసే ఏ నాన్ వెజ్ రెసిపీస్లో అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొని వేయండి. అప్పుడే మీరు చేసే నాన్ వెజ్ రెసిపీ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేయండి. మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఈ చికెన్ లాలీపాప్ పీసెస్ని మూత పెట్టేసి 1/2 అవర్ అలా వదిలేసేయండి. 1/2 అవర్ తర్వాత మూత తీసి ఇప్పుడు దీంట్లో 2.5 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేయండి. మీరు కార్న్ఫ్లోర్ ఏ క్వాంటిటీలో తీసుకున్నారో సేమ్ అదే క్వాంటిటీలో 2.5 టేబుల్ స్పూన్స్ మైదాని వేయండి. మైదా ఇంకా కార్న్ఫ్లోర్ 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. మసాలా వేసి మ్యారినేట్ చేసిన చికెన్ లాలీపాప్ పీసెస్లో కార్న్ఫ్లోర్ ఇంకా మైదా వేసిన తర్వాత 1 or 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఇలా మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా హీట్ అవనివ్వండి. వన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన వెంటనే స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి పెట్టేసేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్లోగా ఒక్కొక్కటిగా చికెన్ లాలీపాప్ పీసెస్ని బోన్ పైకుండే విధంగా ఆయిల్లోకి వేయండి. ఇలా ఆయిల్లో సరిపడని పీసెస్ని వేసి లో ఫ్లేమ్లోనే 10 మినిట్స్ అలా వదిలేసేయండి. 10 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత లాలీపాప్ పీస్ మొత్తాన్ని స్లోగా ఆయిల్లోకి వేయండి. మరొక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే అలా స్లోగా ఫ్రై అవనివ్వండి. ఈ చికెన్ లాలీపాప్ పీసెస్ని ఖచ్చితంగా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయాలి. అప్పుడే చికెన్ లోపల వరకు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి. ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఈ ఫ్రైడ్ చికెన్ లాలీపాప్ పీసెస్ని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కల్ని వేయండి. ఫైన్గా చాప్ చేసిన కరివేపాకు ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, వీటితో పాటు 2 పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేయండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇంకా 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ని వేయండి. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లోనే తిప్పుతూ 1 మినిట్ బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యి వెల్లుల్లిపాయలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ డార్క్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ టొమాటో కెచప్ని కూడా వేయండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని కూడా వేసి మనం వేసిన సాసెస్ అన్ని మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ వాటర్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేసి వేయండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేయండి. సాల్ట్ ఎక్కువ వేసేకండి, ఎందుకంటే మనం వేసిన సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఒకసారి మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేసి ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న ఫ్రైడ్ చికెన్ లాలీపాప్ పీసెస్ మొత్తం అన్నిటిని వేసేసి హై ఫ్లేమ్లోనే 2 మినిట్స్ మిక్స్ చేస్తూ 2 మినిట్స్ పాటు సాసెస్ని చికెన్ లాలీపాప్ పీసెస్కి బాగా పట్టించండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్ లాలీపాప్ పీసెస్కి సాసెస్ బాగా పట్టించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసే ముందు దీంట్లో కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా కొన్ని నువ్వుల్ని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చికెన్ లాలీపాప్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. అచ్చం రెస్టారెంట్లో లాగానే సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుంది. ఈ చికెన్ లాలీపాప్ రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.